హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్. ఈరోజు వీడియోలో రథసప్తమి పూర్ణ పూజా విధానాన్ని తెలియజేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రథసప్తమి అంటే మాఘశుద్ధ సప్తమిని మనం రథసప్తమి జరుపుకుంటాము. ఈరోజు స్నానము, ఆర్జము, నమస్కారము, నైవేద్యము ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇవి ఎలా చేయాలి అనే విధానాన్ని సంపూర్ణంగా వివరిస్తాను. ముందుగా రథసప్తమి రోజు మనం పూజ చేయాలంటే రథసప్తమి ముందు రోజైన షష్ఠి రోజు నుంచే ఈ పూజ అనేది ప్రారంభమవుతుంది. షష్ఠి రోజు నూనె లేకుండా ఆహారాన్ని భుజించి రాత్రి భూషయనం చేయాలి. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. షష్ఠి రోజు ఇవి పాటించిన తర్వాత సప్తమి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఈ రోజున తలపైన భుజములపైన జిల్లేడు ఆకులను, రేగి ఆకులను పెట్టి స్నానం చేస్తే చాలా మంచిది. స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానునికి ఆర్జం సమర్పించాలి. రాగి చెంబులో నీటిని తీసుకొని స్వామికి చూపిస్తూ నీటిని కిందికి వదలాలి. ఇలా వదులుతూ ఓం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ నీటిని కిందికి వదిలితే సరిపోతుంది. మీరు రథసప్తమి పూజను సూర్యుడు కిరణాలు పడే చోట చేసుకుంటే చాలా మంచిదండి. లేదంటే తులసి కోట దగ్గర చేసుకోవచ్చు, బాల్కనీలో చేసుకోవచ్చు. ఎక్కడా వీలు కుదరలేదంటే ఇంట్లో కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్నప్పుడు చక్కగా ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటారో అక్కడ పసుపుతో రథం ముగ్గును వేసుకుని పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇత్తడి కానీ, వెండి కానీ, రాగి కానీ పళ్ళాన్ని తీసుకొని పసుపు గంధాలతో ఇలా చక్కగా అలంకరించుకోవాలి. రథసప్తమి రోజున పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండి అలాగే ఉప్పు లేకుండా ఆహారాన్ని భుజిస్తే చాలా మంచిదండి. మనం రథాన్ని చేసుకోవడానికి ముందుగా ఇలా 7 జిల్లేడు ఆకులను తీసుకుని పసుపుతో కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి. సూర్యభగవానుడికి పూజకు తెల్ల జిల్లేడు ఆకులను తీసుకుంటే చాలా మంచిదండి. అవి దొరకలేదు అనుకునేవారు మామూలు జిల్లేడు ఆకులను కూడా పూజకు వాడచ్చు. ఇలా ప్లేట్ని రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో చిక్కుడు రథాన్ని చేసుకోవాలి. 7 చిక్కుడుకాయలతో మనం రథం అనేది చేసుకుంటామండి. రథం పూర్తి వీడియో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇష్టం ఉంటే ఒకసారి లింక్ని ఓపెన్ చేసి చూడండి. రథం విరిగిపోకుండా చాలా చక్కగా రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో ఒకసారి మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. రథాన్ని ఇలా చక్కగా రెడీ చేసుకున్నాక పసుపు కుంకుమలతో గంధాలతో అలంకరించుకోవాలి. రథంలోకి ఇంట్లో సూర్యుడి ప్రతిమ ఉన్నట్లయితే పెట్టుకోండి. అలా లేనట్లయితే తమలపాకు మీద అయినా, చిక్కుడు ఆకు మీద అయినా, జిల్లేడు ఆకు మీద అయినా ఇలా సూర్యుడి ప్రతిమను గంధంతో గీసుకోవాలి. మీ దగ్గర ఎరుపు చందనం ఉన్నట్లయితే ఎరుపు చందనంతో గీసుకుంటే చాలా మంచిదండి. ఎరుపు చందనం లేకపోతే ఇలా మామూలు గంధంతో గీసుకుని కుంకుమ బొట్టు పెట్టుకొని సూర్య భగవానునికి రథంలోకి ఆహ్వానించుకోవాలి. ఇలా గీసుకున్న తమలపాకుని చక్కగా రథంలో పెట్టండి. పూజ చేసేటప్పుడు రథాన్ని కొంచెం పెద్దగా చేసుకున్నట్లయితే మనకు పూజ అనేది మంచిగా చేసుకోవచ్చండి. రథాన్ని చిన్నగా చేసుకున్నట్లయితే మనం సూర్యభగవానుని ప్రతిమని చక్కగా పూజించుకునే కుదరదు. ఇలా రథాన్ని చేసుకున్న తర్వాత చక్కగా పూలతో అలంకరించుకోండి. స్వామివారికి ఎరుపు రంగు పువ్వులన్నా, ఎరుపు రంగు అక్షింతలన్నా చాలా ప్రీతికరం. కుదిరితే వాటికి పూజ చేసుకోండి. తర్వాత పసుపు వినాయకుడిని రెడీ చేసుకోవాలి. మీ దగ్గర వినాయకుడి ప్రతిమ ఉన్నట్లయితే వినాయకుడి ప్రతిమను పూజలో పెట్టుకోండి. లేదంటే ఇలా చక్కగా పసుపుతో వినాయకుడిని చేసి పూలతో పెట్టుకోండి, పూజలో పెట్టుకోండి. ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గోధుమలతో దీపం పెట్టుకుంటే మనకు ఉండే సకల అనారోగ్యాలు తొలగిపోతాయండి. కాబట్టి నేను గోధుమలతో ఇక్కడ దీపం అనేది పెట్టుకుంటున్నాను. గోధుమలతో దీపం పెట్టుకోవడానికి 7 జిల్లేడు ఆకులను తీసుకొని దానిపైన 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ గోధుమలను తీసుకోవాలండి. గోధుమలు సూర్యభగవానునికి
ఈ నవగ్రహాలలో ఒకరు కాబట్టి స్వామికి ఎంతో ప్రీతికరం అండి. వీటితో మనం దీపాలను పెట్టినట్టయితే ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలికంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఈ దీపాన్ని పెట్టించండి. వాళ్ళ అనారోగ్యం అనేది తగ్గుతుంది. ఇలా గోధుమలు రెడీ చేసుకున్న తర్వాత దీనిపైన 2 ప్రమిదలు ఉంటే పెట్టుకోండి, లేదంటే జిల్లేడు ఆకును పెట్టి ఒక ప్రమిదను పెట్టుకోండి. దీంట్లోకి 7 ఒత్తులను కానీ లేదా 12 ఒత్తులను కానీ వేసుకోవచ్చండి. 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి దీపాన్ని అనేది వెలిగించుకోవాలి. మీరు రథసప్తమి రోజు కానీ పూజ చేసుకోవడం మిస్ అయినట్టు అయితే మాఘమాసంలో వచ్చే మాఘ ఆదివారాలలో సూర్య భగవానునికి పూజ అనేది చేసుకోవచ్చండి. మాఘమాసం మొత్తం మనం విశిష్టంగా సూర్య భగవానునికి పూజిస్తాము. ఈ మాసంలో సూర్య భగవానుని పూజించి ప్రతి నిత్యము ఉదయాన్నే లేచి నమస్కారం చేసుకున్నట్లయితే మనకు ఉండే అనారోగ్యాలు తొలగిపోయి నమ్ముతారు. ప్రమిదలలోకి 7 ఒత్తులను తీసుకున్న తర్వాత దీంట్లోకి నెయ్యిని కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వాడచ్చు. నేనైతే ఇక్కడ నువ్వుల నూనెతో దీపం అనేది పెడుతున్నాను. ఇలా దీపంలోకి నూనెను వేసుకొని చక్కగా పూలతో అలంకరించుకోవాలి. అలాగే ఇంట్లో మనం రోజు పెట్టుకునే ప్రమిదలు ఉంటాయి కదా, వాటికి కూడా రెండింటిని ఇలా పూజలో పెట్టుకున్నానండి. ముందుగా దీపాలను వెలిగించుకోవాలి. ఏ పూజ చేసినా మొదటగా దీపాలకు పూజ చేసి పూజ అనేది ప్రారంభించాలి. 2 దీపాలకు గంధాన్ని, కుంకుమలను సమర్పించి అక్షింతలు వేసి పూలను సమర్పించాలి. నమస్కారం చేసుకోవాలి. దీపలక్ష్మికి నమస్కారం చేసుకున్న తర్వాత వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలండి. మనం చేసే పూజలో కానీ పనిలో కానీ విఘ్నాలు కలగకుండా ఉండడానికి విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి. మీకు వచ్చే ఏ శ్లోకమైనా సరే చదువుకుంటూ పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అలాగే చిన్న బెల్లం ముక్కను స్వామివారికి సమర్పించి ఆకు, ఒక్క, పండు నైవేద్యంగా సమర్పించాలి. స్వామివారికి దీపము, ధూపము, కర్పూరం చూపించాలి. ఇంతటితో వినాయకుడి పూజ అనేది పూర్తవుతుందండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి గోధుమల దీపాన్ని వెలిగించుకోవాలి. గోధుమల దీపం వెలిగించిన తర్వాత సూర్య భగవానుడికి పూజ అనేది చేసుకోవాలండి. మీరు ఈరోజు దీపాన్ని పెట్టుకోలేకపోయినా, పూజ చేసుకోలేకపోయినా చెప్పాను కదండి, మాఘ ఆదివారాలలో ఈ పూజను అనేది చేసుకోవచ్చు. ఇలా గోధుమ దీపాన్ని వెలిగించుకున్న తర్వాత సూర్య భగవానుడి పూజ అనేది చేసుకోవాలి. స్వామివారికి ఎరుపు రంగు అక్షింతలు అంటే చాలా ప్రీతికరం అండి. ఈరోజు స్వామిని ఎరుపు రంగు అక్షింతల్లో పూజించుకోవాలి. పూజ చేసేటప్పుడు ఆదిత్య హృదయమైన సూర్యమండలాష్టకమైన చదువుకుంటే చాలా మంచిదండి. ఇవి రాదు అనుకుంటే ఓం సూర్య నారాయణాయ నమః అనుకుంటూ పూజ చేసుకుంటూ సరిపోతుంది. స్వామివారికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఈరోజు చిక్కుడు ఆకుల్లో నైవేద్యం అనేది సమర్పించాలండి. చిక్కుడు ఆకులు లేకపోతే తమలపాకుల్లో కూడా నైవేద్యాన్ని సమర్పించవచ్చు. స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం అన్నాన్ని ఈరోజు నైవేద్యంగా సమర్పించాలి. అయితే బెల్లం అన్నం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. మొదటగా పాలను పొంగించి ఆ తర్వాతే బెల్లం అన్నాన్ని చేసుకోవాలి. పాలను 3 సార్లుగా స్టవ్ మీద ఎక్కిస్తూ తగ్గిస్తూ పొంగించుకోవాలి. ఇలా పాలు బాగా పొంగిన తర్వాత దీంట్లోకి నీటితో కడగకుండా నెయ్యితోనే శుభ్రం చేసుకొని అన్నాన్ని వేసుకొని తగిన బెల్లం వేసుకోవాలి. ఈ రోజున స్వామివారికి సమర్పించే నైవేద్యంలో నీళ్లు పోయకూడదండి. అలాగే ఎటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయకూడదు. బెల్లం పరిమాణాన్ని మొత్తంగా చేసుకొని స్వామికి సమర్పించాలి. బెల్లమన్నంతో పాటు స్వామివారికి రేగి పళ్ళన్నా కూడా సమర్పించవచ్చు. అలాగే చెరుకు ఉంటే కూడా స్వామికి ఎంతో ప్రీతికరం అండి. కాబట్టి ఈ రోజున సూర్యభగవానునికి కుదిరితే చెరుకు ముక్కల్ని కూడా నైవేద్యంగా సమర్పించాలి. పరమాన్నం చేసేటప్పుడు కూడా గరిటెతో నైవేద్యాన్ని కలపకుండా చెరుకు గడతోనే నైవేద్యం కలపాలండి. ఈ నియమాలు పాటిస్తూ స్వామివారికి ఈరోజు నైవేద్యం అనేది చేసి పెట్టాలి. ఈ రోజున పూజ చేసుకునేటప్పుడు మాంసాహారం స్వీకరించడం కానీ, ఇంట్లో ఎవరైనా క్షవరం చేయించుకోవడం కానీ, మద్యపానం సేవించడం కానీ ఇలాంటి పనులు చేయకూడదండి. స్వామివారికి ఆదివారం రోజు ఎంతో నిష్ట
నిష్టగా ఉంటే స్వామివారు అంతా మనల్ని అనుగ్రహిస్తారు. ఈరోజు నైవేద్యంతో పాటు స్వామివారికి టెంకాయలు కూడా సమర్పించి ఏవైనా ఫ్రూట్స్ ఉన్నట్లయితే వాటిని కూడా సమర్పించుకోండి. నైవేద్యాన్ని సమర్పించుకున్నాక దీపము ధూపము స్వామికి చూపించండి. ఆ తర్వాత స్వామివారికి కథ ఈరోజు విన్నట్లయితే చాలా మంచిదండి. రథసప్తమి కథని ఫోన్లో కానీ మీ దగ్గర ఉన్న పుస్తకం ఉన్నట్లయితే పెట్టుకొని కథను పూర్తిగా వినాలి. చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని కథ మొత్తం పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను స్వామి దగ్గర పెట్టుకొని ఆ తర్వాత మనం కూడా తల మీద వేసుకోవాలండి. ఇలా చేసినట్లయితే మనకు పూజ చేసిన ఫలితం అనేది సంపూర్ణంగా దక్కుతుంది. కథ వినడం పూర్తయిన తర్వాత ఒకసారి దీపము ధూపము స్వామికి చూపించి ఇంతటితో పూజను పూర్తి చేసుకోవాలి. స్వామికి మనం చేసిన నైవేద్యాన్ని అందరికీ పంచితే చాలా మంచిదండి. కుదురుతో మీరు చేసిన బెల్లం పరిమాణాన్ని అందరికీ పంచండి. ఈరోజు అనారోగ్యంతో ఉండే వాళ్ళు దగ్గర గోధుమ దీపాన్ని పెట్టించినా అలాగే సూర్య నమస్కారం చేయించినా కూడా చాలా మంచిదండి. కుదిరితే ఉదయం స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకుల్ని రేగి ఆకుల్ని కూడా లేదా రేగిపండు అయినా సరే అండి తల మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయించడానికి ప్రయత్నించండి. ఈరోజు ఉపవాసం ఉంటూ ఉప్పు లేకుండా ఆహారాన్ని భుజిస్తూ ఈ పూజను చేసుకుంటే చాలా మంచిది. పూజ అనంతరం పూజలోని ఆకుల్ని పువ్వుల్ని నదిలో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ కలిపితే చాలా మంచిదండి. నైవేద్యాన్ని ఇంటిల్లపాది స్వీకరించండి. గోధుమ దీపంలో ఉండే గోధుమలను ఆవుకు కానీ లేకుంటే పక్షులకు కానీ పెట్టచ్చండి. డైరెక్ట్గా అలాగే పెట్టలేని వారు గోధుమల్ని గడ్డిగా చేసి ఆ గడ్డిని పెట్టవచ్చండి. ఇంతేనండి, సంపూర్ణ రథసప్తమి పూజా విధానాన్ని మీకు వివరించానండి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.